నమస్తే అండి, మీ పేరు? నమస్తే సార్, నా పేరు లక్ష్మీ ప్రసన్న. ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? సార్ కడప. కడప నుంచి వచ్చారా? అవును సార్. రైట్. ఏంటండి మరి డిఎస్సి ఆస్పిరెంటా మీరు 2025? ఎస్ సార్. వచ్చిందండి, జాబ్ వచ్చిందా మీకు? వచ్చింది సార్. ఏంటండి మీ పొజిషన్ ఏంటి? ఇప్పుడు ఎక్కడ పని చేస్తున్నారు మీరు అసలు టీచర్గా? నేను ఇప్పుడు అన్నమయ్య జిల్లాలో రామాపురం మండలంలో టీచర్గా పనిచేస్తున్నాను సార్. ఎలా అనిపిస్తుందండి ఈరోజు 2025 మెగా డిఎస్సి కాదు దగా డిఎస్సి అన్నట్టు కూడా నిరసనలు చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీ అయినట్టు వైసీపీ వాళ్ళు ముఖ్యంగా. ఏం చెప్తారు అసలు యాజ్ అ టీచర్గా దీని మీద ఏం చెప్తారు? సార్ దగా డిఎస్సి అన్నదంతా ఒట్టి ట్రాష్ సార్. అదంతా ఏం లేదు సార్. జెన్యూన్గా మేమందరం ఎగ్జామ్ రాసినాము, మాకు మెరిట్ లిస్ట్ వచ్చింది, సెలక్షన్ లిస్ట్ వచ్చింది. ఇన్ని లిస్టులు వదిలిన తర్వాత కూడా ఎవ్వరికి ఎటువంటి అనుమానాలు లేకుండా నిష్పక్షపాతంగా జరిగిన రిక్రూట్మెంట్ సార్ మాది. అసలు మెరిట్ లిస్టే లేదు, సెలక్షన్ లిస్ట్ ఇచ్చేసారు డైరెక్ట్ అని చెప్తున్నారండి. వెబ్సైట్లో కూడా డిలీట్ చేశారని చెప్తున్నారు వీళ్ళు. లేదు సార్, ఫస్ట్ మెరిట్ లిస్ట్ వచ్చింది. మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాతనే సెలక్షన్ లిస్ట్ వచ్చింది. అందులో మాకు మళ్ళీ ట్రైనింగ్ కూడా ఇండక్షన్ ట్రైనింగ్ ఇచ్చారు ఒక 1 వీక్ సార్. ఎటువంటి మోసాలు అన్యాయాలు అయితే జరగలేదు సార్. ఇది మాత్రం 100% జెన్యూన్ నోటిఫికేషను. నేను ఆల్రెడీ 2018లో డిఎస్సి రాశాను. అప్పుడు 0.1లో మిస్ అయింది సార్ నాది. అప్పుడు చాలా తక్కువ పోస్టులతో నోటిఫికేషన్ వచ్చింది. కడప డిస్ట్రిక్ట్కి ఓన్లీ 51 పోస్టులు ఉన్నాయి. ఆ 51లో నాది 0.1లో మిస్ అయింది సార్. కానీ మేము 2018 నుండి కూడా మా ప్రిపరేషన్ని 25 వరకు కంటిన్యూ చేసి 24 వరకు అప్పటి వరకు మేము కష్టపడి చదివిందంట ఎట్లా పోయింది. ఈరోజు అసలు ఒక నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు సార్. 18 నుండి 25 వరకు మధ్యలో టెట్లు మాత్రము దాదాపు 4-5 టెట్లు కండక్ట్ చేసినారు. టెట్ కండక్ట్ చేసిన ప్రతిసారి ఇది కూడా చేసి అది కూడా చేసి అన్నారే కానీ ఈ మధ్యలోనే మా జీవితంలో చాలా జరిగిపోయినాయి సార్. చాలా మారిపోయినాయి. 18 డిఎస్సి రాసినప్పుడు మాకు పెళ్ళి కాలేదు. ఈ డిఎస్సి కోసం చూస్తూ ఉంటే ఇంట్లో కూడా చాలా ఉన్నాం సార్. మేము ఇంట్లో వాళ్ళతో కూడా చాలా గొడవలు పడి పెళ్ళిళ్ళు చేసుకొని పెళ్ళైన తర్వాత గొడవలు పడి లాస్ట్కి సార్ ఎగ్జామ్ రాసే టైంకి నా సిచ్యువేషన్ ఏంటంటే నేను డెలివరీ అయ్యి నాకు సి సెక్షన్ సార్. డెలివరీ అయ్యి 2 వీక్స్కి నేను ఎగ్జామ్ రాశాను. హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయిన 10 డేస్కి డిశ్చార్జ్ అయ్యాను. 4 డేస్కి పోయి ఎగ్జామ్ రాసినాను సార్. అట్లా మా కష్టమంతా బూడిదపాలు చేసినట్లుగా మాట్లాడుతున్నారు సార్. ప్రస్తుతము డబ్బులు ఇచ్చి తీసుకున్నారు అన్నది మాత్రము 100% అందులో నిజం లేదు సార్. నిరసనలు చేసే వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటమ్మా? ఎంతో కష్టపడి ఎన్నో సమస్యలు ఎదుర్కొని మీరు డిఎస్సి రాశారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేస్తున్నటువంటి వాళ్ళందరికీ మీరు ఇచ్చే సమాధానం ఏంటి సార్? వాళ్ళకి నిజంగా వాళ్ళు మాది దగా డిఎస్సి అనే ప్రూఫ్స్ వాళ్ళ దగ్గర ఉంటే డైరెక్ట్గా తెచ్చి మా ముందే పెట్టమనండి, మేమే రాజీనామా చేసేస్తాం మా పోస్టులకి. అంతే సార్, అంతకు మించి ఇంకా దీనికి మించిన సమాధానం ఉండదు. మేము ఎంత కష్టపడినామో మాకు తెలుసు. చాలా సంవత్సరాలు కష్టపడి చదువుకొని ఇంట్లో వాళ్ళతో రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి సార్, ఒక అబ్బాయిల సిచ్యువేషన్ వేరు, అమ్మాయిల సిచ్యువేషన్ వేరు. మేము దాదాపు చాలా చూసుంటాము ఈ 7 ఇయర్స్లో. చాలా కష్టపడి మేము తెచ్చుకున్న తర్వాత మీరు డబ్బులు ఇచ్చారంట కదా, కొనుక్కున్నారంట కదా, మీరు చూసారా మేము ఎవరికి ఇచ్చింది? మీరు చూసారా? మేము అంత ఇచ్చే పొజిషన్ ఉంటే మాకెందుకండి ఈ జాబ్స్? 15 లక్షలు ఇచ్చారు, 20 లక్షలు ఇచ్చారంటే అన్ని లక్షలు మా దగ్గర మూలుగుతుంటే మేము ఎందుకు రాస్తాం ఎగ్జామ్స్? అంటే అమ్మా, ముఖ్యంగా మీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా దీనికి సంబంధించి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. రాజీనామా ఎందుకు చేయాలి సార్? రాజీనామా మీరు దాదాపు 5 సంవత్సరాల నోటిఫికేషన్ ఇవ్వకుండా వెళ్ళిపోయినారు సార్. వచ్చిన ఒక 6 months లోపే మాకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది, జాబ్స్ ఇవ్వడం జరిగింది. మీరు చేయని పని ఆయన చేసినందుకు ఆయన రాజీనామా చేయాలా? ఎందుకు చేయాలి సార్ రాజీనామా? ఏంటండి ఇక్కడ హారిజాంటల్ రిజర్వేషన్, వెర్టికల్ రిజర్వేషన్, స్పోర్ట్స్ కోటా, వికలాంగుల కోట, ఎక్స్-ఆర్మీ కోట, ఇలా ఈ అన్ని కోటల్లోనూ కూడా అక్రమాలు జరిగాయని చెప్తా ఉన్నారు. అసలు మీ అభిప్రాయం ఏంటి దీని మీద? సార్, ఏ అక్రమాలు జరగలేదు, ఎక్కడా జరగలేదు సార్. స్పోర్ట్స్ కోటా వాళ్ళు అంటున్నారు. వాళ్ళు కూడా చాలా సార్, వాళ్ళు కూడా డిస్ట్రిక్ట్ లెవెల్లో ఆడుంటారు, నేషనల్ లెవెల్లో ఆడుంటారు, స్టేట్ లెవెల్లో ఆడుంటారు. వాళ్ళ మెరిట్ని బట్టే వాళ్ళకు కూడా జాబ్స్ ఇచ్చినారు. మెరిట్ లేకుండా చదువు రాని వాళ్ళకి ఎందుకు సార్ టీచర్ జాబ్ ఇస్తారు? ఇప్పుడు టీచర్ జాబ్ వచ్చిందంటే అర్థం ఏంటి? మా తర్వాత మా దగ్గర ఉన్న పిల్లల్ని చక్కగా తీర్చిదిద్దడానికే మేము ఈ జాబ్స్కి వచ్చింటాము. అలాంటిది మేమే సక్రమంగా రానప్పుడు వాళ్ళని ఎట్లా మేము మంచి దారిలో పెడతాము? కాబట్టి మేమందరము జెన్యూన్గా వచ్చిన వాళ్ళమే సార్. ఎవ్వరికి ఒక సింగిల్ రూపీ కూడా పే చేయలేదు.